మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా కలిసి వచ్చే విధంగా ఉంటుందని చెప్పచ్చు. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉచ్చిపట్టున్నారు. అష్టకొరుగులోను, సర్వాష్టకొరుగులోను మంచి బిందువులతో కలిసి ఉన్నారు. ఫైనాన్స్ పరంగా నిలదొక్కుంటారు. ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టే విధంగా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక రంగం వైపు వెళ్ళడం కానీ, ఆధ్యాత్మికంగా ఉండడం కానీ జరుగుతుంది. ఒక కొత్త ప్రాజెక్టులో మీకు రావడం, ఎప్పటి నుంచో ఉద్యోగం మారాలని చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆకస్మికంగా అవి మీకు కలిసి వచ్చే విధంగా రావడం కూడా ఒక శుభసూచకం అని చెప్పచ్చు. అదేవిధంగా సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉచ్చిపట్టి ఉన్నారు. రాష్ట్రాధిపతి అయిన బుధుడు 6వ కుజుడితో ఉన్నారు. అయితే ప్రేమ వివాహ సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్త పడాలి. చేతకు వచ్చిన సంబంధం కూడా చేజరిపే అవకాశం లేకపోలేదు. వచ్చిన సంబంధాలు పక్కన పెట్టి ఇంకా మంచి సంబంధాలు వస్తాయేమో ఎదురు చూడడం కాకుండా ఉన్న సంబంధం నుంచి చూసుకుని అండర్స్టాండింగ్ బాగుందో లేదా చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగింది. అదేవిధంగా భార్యాభర్త మధ్య చిన్న చిన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. అవి చిన్న ఇబ్బందులు కూడా ఉండవు. మీరు ఏదైనా సరే నలుగురిలో పాటు ఉండాలి, మన పని మనం చేసుకోవాలి అనే భావన ఎక్కువగా మీకు ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా తృతీయాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు. సంతానం సంబంధించిన వ్యవహారాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఎవరైతే గర్భిణీ స్త్రీలు కన్సీవ్ ఉన్నారో ఇబ్బందికరమైన వాతావరణం కూడా లేకపోలేదు కాబట్టి జాగ్రత్త వహించడం చెప్పదగినది. అదేవిధంగా ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశం లేకపోలేదు. హౌసింగ్ లోన్ కానీ పర్సనల్ కానీ మంజూరు అవుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ ఎంబీఏ, ఫినాన్స్, చార్టెడ్ అకౌంట్స్ ఈ సెక్టర్స్ వరకు చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడవు. ఎందుకంటే భాగ్యంలో రాహు అంత అనుకూలంగా లేదు. ఒక పని ముందుకు వెళ్దామనుకుంటే అది వెనక్కి రావడం, పరిపరుగులుగా మనసు అటు ఇటు పాడవడం, ఏం చేద్దామన్న ఆలోచన లేకుండా ఉండడం ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ధనలాభం, ఆకస్మిక అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. వివాహ సంబంధించిన వ్యవహారాలు కూడా మీకు సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నం కలిసి వస్తుంది. ప్రయత్నం లోపం లేకుండా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి, ఫలితం అదంతా అదే వస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమశివాయతో దీపారాయణ చేయడం, రుద్రాభిషేకం చేయించుకోండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.